ఓం విఘ్నేశ్వరాయ నమః. మాఘపురాణము 11వ అధ్యాయము. వశిష్ఠుల వారు దిలీపునికి మృగశృంగుని వివాహము, మృకండు జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరము వలన మార్కండేయుడు బయటపడటము మొదలైన వృత్తాంతాలన్నీ వివరిస్తాడు. మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరిస్తాను వినుము అన్నాడు. వశిష్ఠుల వారు మార్కండేయుని గురించి ఈ విధంగా చెప్పసాగారు. మార్కండేయుని ఆయుష్ 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడిచే కొద్దీ తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అవుతున్నది. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు. 60 ఏడు దాటగానే మార్కండేయుని చదివించటం ప్రారంభించారు. అతడు తన తండ్రి వలనే అచిరకాలంలోనే సకల శాస్త్రాలు, వేదాంత పురాణ ఇతిహాసాలు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు పొందాడు. పసితనమందే సకల శాస్త్రాలు అభ్యసించి బుద్ధి కుశలతచే అందరి మన్ననలు పొందేవాడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇలా చెప్పారు: నువ్వు గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ ఎప్పుడూ భక్తిభావంతో మెలగాలి. వారి యొక్క ఆశీస్సులు నీకు మంగళాన్ని కలిగిస్తాయి. నువ్వు గనక అలా చేసినట్లయితే నీ ఆయుర్దాయము వృద్ధి అవుతుంది అని చెప్తారు. అలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువవుతున్నది. పరమశివుని వరప్రసాదుడైన మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలనని తలచి మహర్షులందరికీ ఆహ్వానాలు పంపించారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలైన వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చారు. అందుకు మృకండు ఆనందము చెంది అతిథి సత్కారాలు చేశాడు. మార్కండేయుడు వచ్చిన పెద్దవారందరికీ నమస్కరించాడు. అప్పుడు వశిష్ఠునికి నమస్కరించగా అతడు మార్కండేయుని వారించాడు. అలా చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి, మీరలా వారించటానికి కారణమేంటి అన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినాల్లో మరణిస్తాడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు అని ఆశీర్వదించారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఇతని ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ పుట్టినరోజు జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వర్మ ప్రకారము ఇతడు ఇంకొక సంవత్సరము మాత్రమే జీవిస్తాడు అని పలికాడు. అంతవరకు మార్కండేయుని దీవించిన మునులందరూ చాలా విచారించారు. చిరంజీవి అయి వర్ధిల్లుమని దీవించినందున వారి యొక్క వాక్కు అమంగళమవుతుందని బాధపడ్డారు. దీనికి మార్గం లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. అప్పుడు వశిష్ఠుల వారు ఆలోచించి, మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని దగ్గరికి పోదాము అని తమ వెంట మార్కండేయుని తీసుకొని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. మునీశ్వరుల ఆగమనానికి బ్రహ్మ సంతోషించాడు. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, చిరంజీవిగా జీవించునాయన అని బ్రహ్మ దీవిస్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతము బ్రహ్మకు వివరించాడు. బ్రహ్మ కూడా జరిగిన దానికి చాలా విచారించి కొంతసేపైన తర్వాత మార్కండేయుని దగ్గరకు తీసుకొని, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు అని మనసులో శివుని ధ్యానిస్తాడు. తర్వాత మునుల వంక చూసి, మీరందరూ వెళ్ళండి, ఇతనికి ఏ ప్రమాదమూ జరగదు అని మార్కండేయునితో, నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళి సదా విశ్వనాథుని సేవిస్తూ ఉండు, నీకెలాంటి ఆపద కలగదు అని చెప్తాడు. మార్కండేయుడు గృహానికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వస్తాను అనుజ్ఞ ఇమ్మని కోరుతాడు. మృకండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటుకు చాలా దుఃఖిస్తారు. చివరకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రానికి బయలుదేరారు. కుటుంబ సమేతంగా కాశీకి పోయి మృకండు కాశీ విశ్వేశ్వరాలయము సమీపంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. మార్కండేయుడు సదా శివజానపరుడై రాత్రింబగళ్ళు శివలింగము దగ్గరే ఉండేవాడు. 16వ ఏడు ప్రవేశించింది. మరణ సమయము ఆసన్నమైంది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణాలు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. యమభటులు మార్కండేయుని ప్రాణాలు కొనిపోవటానికి శివసన్నిధికి వచ్చి ధ్యానం చేసుకుంటున్న మార్కండేయుని దగ్గరకు వచ్చేసరికి భటులు అక్కడ నిలవలేకపోయారు. కాలపాసము విసరటానికి చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు భటులపైన పడి వాళ్లను అగ్నికణాల వలె బాధించింది. ఆ బాధకు తట్టుకోలేక భటులు జరిగిన వృత్తాంతమంతా యమునికి తెలియజేశాడు. యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునిపై కాలపాసము విసిరాడు. మార్కండేయుడు కనులు తెరిచి చూసేసరికి యముడు తన ప్రాణం తీసుకుపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే మార్కండేయుడు భయపడి శివలింగాన్ని కౌగిలించుకొని ధ్యానం చేస్తూ ఉండటంతో పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించేసరికి మహారౌద్రాకారంతో శివలింగాన్ని చీల్చుకొని వచ్చి త్రిశూలంతో యముని నివారించి మార్కండేయుని కాపాడాడు. యముడు చనిపోవటంతో అష్టదిక్పాలకులు భక్తుని యొక్క ఆక్రందన వినిపించేసరికి మహారుద్రాకారంతో శివలింగం నుండి బయటకొచ్చి త్రిశూలంతో యముని సంహరించి మార్కండేయుని రక్షించాడు. యముడు చనిపోవటంతో అష్టదిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధాలా ప్రార్థించి ఆయన యొక్క కోపాన్ని చల్లార్చారు. యముడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు.
మీ వరప్రసాదుడకు మార్కండేయునికి 16 ఏళ్ళు మాత్రమే ఆయువునిచ్చారు కదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణాలు తీయటానికి వచ్చాడు. మార్కండేయుని చిరంజీవిగా చేశారు. అందుకు మేమెంతో సంతోషిస్తున్నాము. కానీ ధర్మపాలన కోసము యముడు లేకపోవటము మంచిది కాదు. కనుక యముని మరలా బ్రతికించమని వేడుకుంటారు. అప్పుడు ఈశ్వరుడు యముని బ్రతికించి, నువ్వు నా భక్తుల దగ్గరికి రావద్దు అని చెప్పి అంతర్ధానమైనాడు. పరమశివుని దయ వలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందుకు ముఖండు ఎంతో సంతోషించి, తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావాన్ని గురించి లోకులందరికీ చెప్పసాగాడు. మాఘపురాణము 11వ అధ్యాయము సంపూర్ణం.